వీరెలాంటి వాళ్ళంటే తప్పు చేశాను నేను అని ఒప్పుకునే మనస్తత్వం లేనివారు. దేవుణ్ణి ఘనపరిచేందుకు వెతకరు గాని దేవుని దగ్గర స్వలాభం కొరకు దేవుణ్ణి వెతుకుతారండి. గర్వము కలిగిన వ్యక్తులు దేవుణ్ణి ఘనపరచరు వీరు. మాత్రమే కాదు, వాళ్ళ ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది. అది బయటికి కనబడనివ్వరు. అంటే హేరోదు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపాలి అన్న ఇంటెన్షన్ కలిగి ఉన్నాడు. కానీ జ్ఞానులతో ఏ విధంగా చెప్పాడు? వాళ్ళతో నమ్మబలికాడు కదా, నేను కూడా ఆయన వచ్చి ఆరాధిస్తానని. ఇదే విధంగా వీళ్ళ ఇంటెన్షన్స్ వేరేగా ఉంటాయి దేవుణ్ణి ఆరాధించేది. అది బయటపడనివ్వరు. అందరూ తమ చుట్టూ ఉండే వాళ్ళందరూ నిజముగా తమరిని వాళ్ళని గొప్పవాళ్ళుగా పరిగణించాలని ఆశపడతారు. మీకంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అని వాళ్ళు ఒప్పుకోవాలని ఆశపడతారు. మీకంటే భక్తిపరులు ఎవరూ లేరు అని వారు ఒప్పుకోవాలని ఆశపడతారు. తమ భక్తి అంతా వేషధారణ మాత్రం.